అలాగే పెళ్లి కుమారుడు శ్రీ ప్రజ్ఞాన్ గారు అడ్వకేట్గా నిర్వహిస్తూ దేవుని భయభక్తులను బట్టి వారు దేవుని సన్నిధిలో కుటుంబ జీవితానికి ఎంతైనందుకు వారికి సభాముఖంగా మరొకసారి అభినందనలు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి ఒకసారి వేదిక మీదకి వచ్చి మరి మన ఆహ్వానితులందరినీ ఒకసారి విష్ చేసుకుంటుంది. చింతకుంట ప్రసన్న కుమార్ గారు, చింతల ప్రసన్న కుమార్ గారు, అలాగే వర్ధనపు నాగరాజ్ గారు దంపతులు దయచేసి వేదిక రావాలి. మరొకసారి వాళ్ళని కరతాళ ధ్వనులతో వాళ్ళకి స్వాగతం కలిసే బాగుంటుంది. రాజ్పలయ్య గారు, రెవరెండ్ బిషప్ సుదర్శనరావు గారు, దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది.
వెలిగించి ఈరోజు ప్రత్యేకంగా చింతల వారు అలాగే వర్ధనపు వారి యొక్క ఈ రిసెప్షన్ ఇచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు, కొలీగ్స్, అలాగే సంఘ సభ్యులు ఇప్పుడు వచ్చిన వారంతా కూడా వారి ఇరువురు కుటుంబాల నుండి ప్రత్యేకంగా శుభముల ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ఈ చక్కటి పరిశుద్ధ కార్యక్రమానికి మొదటిగా ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని కోరుచున్నాను. ఈ సమయంలో మా యొక్క లిటిల్ ల్యాండ్ చర్చ్ అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ పి. ప్రమోద్ గారు ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లలు ప్రార్థన చేసుకొని ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ మంచి సంతోషకరమైన సమయం కొరకు మేము మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు చింతల ప్రసన్న కుమార్ గారు, సంగీత గారుల కుమార్తె సహోదరి ప్రత్యుషను, అదేవిధంగా వర్ధనపు నామరాజు గారు, నిర్మల గారుల కుమారుడు ప్రజ్ఞానకు ప్రభువా, మీరు జరిగించిన ఘనమైన వివాహం కొరకు మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మీరు అంటూ ఉన్నారు. కారణం వివాహమునకు ప్రారంభకుడు నీవే, కర్తవు నీవే ప్రభువా. నీ చిత్తంలో మొదటి మానవులను వివాహ బంధంలో కలిపినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కానా వివాహంలో వారు ఉండటము బలమైనటువంటి ఆలోచనను వివాహం యొక్క మీరు కలిగి ఉన్నారని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును లేఖనమును చూచుట ద్వారా నీవు ప్రభువా పరిశుద్ధాత్మ దేవునిగా నీవు కూడా వివాహకు ప్రత్యేకమైన తలంపును కలిగి ఉన్నామని లేఖనంలో చూస్తూ ఉన్నా. ఇంత గొప్ప బంధాన్ని ఈ ఇరువురు యవన బిడ్డల మధ్య మీరు ఏర్పాటు చేశారు. ఈ దినం ప్రభువా మరొక మారు వీరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని మేము జరిపించుకుంటూ ఉన్నాం. ఇరు కుటుంబాలకు మీరు ఇచ్చిన ఈ సమాధానకరమైన స్థితి కొరకు వందనాలు తండ్రి. ఈ కార్యంలో కూడా మీరు ఉండండి. మీ నా మహిమార్థంగా చేస్తున్న వారందరి ఎదుట ఈ కార్యమును ఘనతరంగా జరిగించండి. వచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తండ్రి, ముఖ్యంగా సేవకులు, పెద్దలు మీ బిడ్డల మీద నిలుపుతున్నటువంటి ఆశీర్వాద వచనములు ఇరువురి యవన బిడ్డల మధ్య సఫలం చేయబడి సహాయం చేయండి. ఈ దినము ఈ ఆరాధన నా మహిమార్థంగా జరిగించుకునండి. యేసునామములో ప్రార్థించి ఈ రిసెప్షన్ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ వివాహ ఈ రిసెప్షన్ కార్యక్రమానికి సంబంధించి ముందుగా శుద్ధ ప్రభువా వరదూత లైనాని వానింపగలరా వరదూత లైనాని వరదూత లైనాని వరదూత లైనాని వానింప 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. 22వ వచనం ప్రారంభం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి సమయంలో నేను నా సతీమణి, నా రెండవ కోడలు, ఇద్దరు మనవాళ్ళు బంధు ప్రీతితో ప్రసన్న, దివాకర్ అందరి విషయంలో మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం, మా అల్లుడు అరుణ తిరుపతి నుంచి సుభాష్ వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా చూసే భాగ్యం దొరికింది. ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. మ్యారేజ్ థ్రైవ్స్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ మ్యూచువల్ లవ్, ట్రస్ట్ అండ్ అడ్జస్ట్మెంట్. పరస్పర ప్రేమ, విశ్వాసము, సర్దుబాటు, దీంట్లో మ్యారేజ్ థ్రైవ్స్. ఇఫ్ యూ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ ద డే విత్ ద వర్డ్ అండ్ విత్ ద ప్రేయర్, ఆల్ త్రూ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. శుభదినం, వివాహానికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఈ విధంగా జరగటం చాలా సంతోషం. ముఖ్యంగా మరి వేదిక మీద ఎప్పుడు కూడా అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలకు సంబంధించి గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉంటారు. అది వాక్యం కూడా జనరల్గా వివాహం చేసుకున్నటువంటి అమ్మాయికి మరి అబ్బాయికి భగవంతుని ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇస్తుంటారు. వివాహంలో మీరు చాలా వింటుంటారు, కానీ ఈ సమయంలో సార్ మరి అబ్బాయి తండ్రి నాన్నరాజు గారి గురించి అమ్మాయిని చూడగానే దేవుడు మంచి కోడలు ఇచ్చాడు, సాహిత్యాన్ని ఆనందించారు. మంచి దంపతులు కలిగి ఉండటం ఈరోజు నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుడు యవనస్తులను ఆశీర్వదించి తండ్రి నడిచినటువంటి దారి మరి ముందుగా తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం ముగింపు కోసుకున్నాం. చదవబడినటువంటి లేఖన భాగం బైబిల్ పట్టణంలో ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 22 నుండి చదవబడినటువంటి వాక్యంలో వధువులను గురించి లేక స్త్రీ పురుషులను గురించి చక్కగా వ్రాయబడి, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ 2 మాటలు ప్రాముఖ్యంగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2 మాటలు మనకు కనపడేది మిస్టర్ లవ్, మిస్ ఓబే. అనగా మిస్టర్ లవ్ ప్రేమయ విధేయత, స్త్రీ తన పురుషులకు వివేక కలిగి ఉండాలి అని మాట రాయబడింది. పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని చెప్పాడు. కాబట్టి మిస్టర్ లవ్, మిస్ ఓబే, మీరిద్దరూ కూడా నిజంగా దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖన భాగం ప్రకారంగా విధేయత, ప్రేమ, ఈ 2 ఎవరిలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో, ఎక్కడ ఉంటాయో అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏమి తేడా ఉండదు. విధేయత ఉన్నప్పుడు ఇంకేం గొడవలేదు, భర్త ప్రేమిస్తే గొడవలేదు. ఈ 2 కూడా ఇద్దరు ఆ మంచి సుగుణాలు కాక ఉంటే ఆ కుటుంబము 3 పువ్వులు 6 కాయలుగా పెరుగుతూనే. ఒకవేళ ఏ కష్టం వచ్చినా కానీ వారిద్దరూ కలిసి ప్రేమ విధేయతలు కలిగినటువంటి వారు కాబట్టి వారు నేను చేర్చుకోనా
మరొకసారి నీ పాసంలో ప్రార్థించి ఈ నీతి ప్రార్థిస్తాను. ప్రభా, ఇప్పుడు ఈ రిసెప్షన్లో అందరి ఎదురుగా నీ సమ్మానంలో గార్మెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా నీ యొక్క ప్రేమను వారు వ్యక్తపరుస్తారు. ఒకరి ఒక ప్రేమ విధేయతలతో ఆయన మరి వారి జీవితాలు అంతా మీ సాక్షులు దయచేసి ఆశీర్వదించారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చూడలేదు, నేను చూడలేదు. బాబా చూస్తే చూసి వెళ్ళినాడు. ఇప్పుడు గార్మెంట్స్ 1 2 3 రైట్. చాలా సంతోషం. మీ అందరికీ చాలా బాగున్నారు. ఇంకా చెప్పండి. వాళ్ళ పిల్లలు నువ్వు ఎట్లా ఆశీర్వదిస్తావో 108వ కీర్తనలో నేను చూస్తున్నా. నీ కుమార్ మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యానికి స్తోత్రం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వధువాళ్ళిద్దరి కోసం ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు దీవించు. ఒకరి ప్రేమకు ఒకరు నిలుచుండి అండ్ ఆదర్శ దంపతులాగా నీ బిడ్డలు వారి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను. చలంచలకి ఇది అభివృద్ధి పొందుతూ ఆరోగ్యంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని కూడా అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని నిరంతరం నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా నడిపిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు దయచేయి. మా అపరాధం చేసిన వారిని క్షమించాలి. మా అపరాధం క్షమించాయి. మమ్మల్ని సభలోని కాదు స్థాపించాలి. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అమోఘ సహవాసము కాపుదల మరి నూతనంగా ఏర్పరచబడిన మరి బిడ్డలు ఇరువురికి యేసు పర్యంతం సదాకాలము తోడుగా ఉండి కాపాడము గాక. ఆశీర్వాదములు ఆమె బ్రహ్మారించుము దేవా. ఆమేన్. ప్రతిసారి ప్రజ్ఞ అనంతరం vote of thanks. చెప్పండి. ఫ్యామిలీతో తీసుకున్నాం కదా, ఫ్యామిలీ ఆఫీస్ వర్క్ ఎక్కడ తీసుకున్నాం. నమస్తే. మళ్ళీ పెట్టరు వాళ్ళు కేకు దండలు వేసుకుంటారు కానీ స్టేజ్ పైన ఉన్నారు కదా. అందరికీ నమస్కారం. చేసినటువంటి ప్రతి ఒక్కరికి బెంగళూరు, మైసూర్, బీదర్,
చిత్తూరు, వేలూరు, తిరుపతి ఇంకా చాలా దూర ప్రదేశాల నుంచి చాలామంది వచ్చారండి. అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ విజయవాడ నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే వాళ్ళ ఆఫీసుకి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైంది. ఈ కార్యక్రమం ఆయన వెంటనే మీ అందరికీ ప్రేమ ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ స్వీకరించి జాగ్రత్తగా తమ ఇళ్ళకు చేరుకుంటారనేసి ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తున్నాము. థ్యాంక్ యూ వన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుండు తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుండు తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి
నీవుంటే నాకు చాలు. కష్టమేమైనా గానీ నిన్ను విడువను ప్రభు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్. పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గానీ నిన్ను స్తుతింతును. కష్టమేమైనా గానీ నిన్ను విడువను ప్రభు. నీతో ముందుటే జీవితం, నీతో ముందుటే ధన్యమో. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే.
సర్వం నీకే అంకితం. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులిదిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. మరణ భయమంతా పోయెను, శత్రుభీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రుభీతి అంతా తొలగించెను. మరణమును